ఇప్పుడు వేదిక మీదకి సాక్షాత్తు పండ్ల గణేష్ గారిని ఆహ్వానించేస్తున్నాను. ఎవరు మైకు పట్టుకుంటే స్టేజ్ దద్దరిల్లుతుందో, స్పీకర్లు బ్లాస్ట్ అవుతాయో, స్పీచ్లు బ్లాక్ బస్టర్లు అవుతాయో, ద ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ కమ్ కమ్ అని వెల్కమ్ చెప్తూ మనకి స్పీచ్లు చెప్పేటువంటి ద సెన్సేషనల్, ద వన్ అండ్ ఓన్లీ పండ్ల గణేష్ గారు. సుమగారిని నేను కన్నాంబ అని పిలుచుకుంటాను, మా సుమని, అందుకనే ఆవిడకి నాకున్న రిలేషన్ అది. థ్యాంక్ యూ. సంతోషం. గౌరవనీయులు పెద్దలు విజయేంద్ర ప్రసాద్ గారికి, నాకు అత్యంత ఆత్మీయులు వినయన్న, వినయన్న మాట్లాడమాక నా స్పీచ్ను, నాకు అత్యంత ఆత్మీయులు నా సొంత అన్న వి వినాయక్ గారికి, తమ్ముడు బాబీ గారికి, బోస్ గారికి, మా కోర్టు నిర్మాత నానిగారి సిస్టర్, మాకు కూడా నువ్వు సిస్టర్ గారమ్మ, నువ్వు మంచి మంచి హిట్లు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరోకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఫంక్షన్కి నేను ఎందుకు వచ్చానంటే నిజంగా కోన గారి కోసం వచ్చాను. కోన గారు ఎంత కమ్మని వారంటే, ఎండాకాలం తర్వాత వర్షం తొలి వర్షం పడినప్పుడు కొట్టే మట్టి వాసన ఎంత కమ్మగా ఉంటుందో కోన సాన్నిహిత్యం అంత కమ్మగా ఉంటుంది. కోన గారి గురించి ఒకసారి నాకు వినయాన్ని చెప్పాడు, కానీ ఇండస్ట్రీ మొత్తం ఒక పక్క నుండి కోన ఒక్కడే నీ పక్క నుండి నువ్వు గెలిచేయచ్చు అన్నాడు. అది కోన గారి పవర్. కోన వెంకట్ అనేవాడు ఒకసారి మనిషిని నమ్మాడంటే ఎక్కడికైనా తీసుకెళ్తాడు. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి దాదాపు 60 మంది డైరెక్టర్లని, ఒక పెద్ద హీరోలను ఒప్పించి డైరెక్షన్ ఇప్పించడం అంటే నాట్ ఏ జోక్. హీరోలు 100 క్వశ్చన్స్ చేస్తారు, 200 సార్లు డౌట్లు పడతారు, ఎందుకంటే వాళ్ళకి హిట్ కావాలి కాబట్టి. వాళ్ళ హిట్ని వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళని మాయ చేసి, ఈ కథ తినండి, ఈ బాబీ దగ్గర ఇది ఉంది, ఈ సినిమా చేస్తే సూపర్ హిట్ దాన్ని ఒప్పించి వాళ్ళని డైరెక్ట్ చేసి, ఒక హరీష్ శంకర్, ఒక బాబీ, ఒక గోపి మల్లినేని, శివ నిర్వాణ, ఇట్లా మన ఇంకా ఎంతోమంది నాకు తెలియని పేర్లు చాలామంది ఎంతోమందికి డైరెక్ట్ చేసి ఒక మంచిని చేరవేసి ఒక సక్సెస్ని ముందుకు తీసుకెళ్ళటంలో కోన వెంకట్ గారు ముందుంటాడు. ఈ సినిమా ఎందుకు సూపర్ హిట్ అవ్వాలన్నానంటే, కోన వెంకట్ గారికి నాకు తెలిసి 2-3 చిన్న చిన్న ప్రాపర్టీలు ఉంటే ఈ సినిమా కోసం ఆ ప్రాపర్టీలు అమ్మి కూడా సినిమా తీశాడు. అంటే ఆయనకి సినిమా మీద అంత ప్రేమ. నేనైతే సస్తే చేయను, ఆ పని నా ప్రాణం పైన చేయను. కోన గారు, నా ఆస్తి తాకట్టు పెట్టి నేను సినిమా తీయను. మీరు చేస్తున్నారంటే మీకు సినిమా మీద ఉన్న మక్కువకి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు సినిమాని ఎంత ప్రేమిస్తారో, ఈ సినిమా ముఖ్యంగా బ్యాండ్ మేళం సినిమాలో మీరు ఎత్తుకున్న విధానం, రోహన్ నువ్వు పైకి రా, రోషన్ సారీ అమ్మ, నిజంగా చెప్తున్నా, నువ్వు చేస్తుంటే ఇండస్ట్రీ టాలెంట్ ఎవడో సొత్తు కాదు, ఎవరైనా రావచ్చు. చాగలలో మామూలుగా పుట్టిన కుర్రాడు వి వినాయక్ కావచ్చు, నువ్వు ఎక్కడ పుట్టావో నాకు తెలీదు, నువ్వు ఇంకో నాని అవ్వచ్చు. ఎందుకంటే నాని వాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి, ఎవడు ఇండస్ట్రీలో ఒక స్టార్ కొడుకు స్టార్ అవ్వడం ఎక్కడో రేరు. ఒక రామ్ చరణ్ లాంటి, ఒక మహేష్ బాబు లాంటి జరిగింది. కానీ నిజంగా ఒక స్టార్ డైరెక్టర్ కొడుకులు కానీ, నా వారసుడు ఒక ఆస్తి ఇచ్చారు కానీ సక్సెస్ ఇచ్చారా వినయ్ అన్న? ఎవరికన్నా సక్సెస్ అనేది మన చేతులు లేదన్న. నిజంగా నేను చూస్తే అమ్మ నువ్వు నా కొడుకు పెట్టే బాగుండేది అనుకున్నాను లోపల. గణేష్ గారు ఒక్క నిమిషం. గణేష్ గారు, ఇప్పుడే ఇక్కడికి వచ్చిన మన శ్రీ విష్ణు గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ చెప్తున్నాము. విష్ణు గారు ఆర్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఆర్ హీరో శ్రీ విష్ణు గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. సార్ కంటిన్యూ చేయొచ్చా సుమగా? ఈ అబ్బాయి వినేనా, ఈ అబ్బాయి చూసి చాలామంది నాకు నిజంగా ముచ్చటేసిందని కుర్ర డ్యాన్స్ చేస్తుంటే. కానీ మీరు కూడా కానీ ఈ అబ్బాయిలో ఫైర్ ఉందన్నారు. మీలాంటి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉండి ఈ అబ్బాయి సూపర్ స్టార్ అవ్వాలి. ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఫ్రంట్ రౌండ్ ఏంటో నాకు తెలియదన్న. ఈ అబ్బాయిని చూస్తే ముచ్చటేసింది. ఈ అబ్బాయి చేసే విధానం కానీ, ఈ అబ్బాయి చూస్తుంటే మా అబ్బాయి కూడా నీలా కావాలని బ్లెచ్చేవా ట్రై నచ్చేవయ్యా నువ్వు నాకు. కోన గారు, ఈ సినిమా మీకోసం సూపర్ హిట్ అవుద్ది, మీ మంచితనం కోసం సూపర్ హిట్ అవుద్ది. మీరు ఇంకో 10 మంది ఇండస్ట్రీకి డైరెక్టర్లను పరిచయం చేయాలని, ఈ సినిమాలో మీరు బాగా డబ్బులు సంపాదించుకోవాలని,
మీరు చేసిన రిస్క్ కోసం భగవంతుడు మీకు సక్సెస్ ఇస్తాడు. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడండి. ఈ బ్యాండ్ మేళం బ్లాక్ బస్టర్ అవుద్దని మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. మీ కన్నాంబ గారు వెళ్ళొస్తానండి. అలాగేనండి. థ్యాంక్ యూ. అమ్మో, నేను వేరే పేర్లు ఏం చెప్పట్లేదురా బాబోయ్.